నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ముఖ్యాంశాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు మహానేతకు ఘన నివాళులర్పించిన నేతలు వేములవాడలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం ఖమ్మంలో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు జగిత్యాల్లో ఇవ్వడం ఏంటంటూ ప్రశ్న అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం పట్టణంలోని పలు కాలనీలు జలమయం రాజేంద్రనగర్ పరిధిలో నూతన నిర్మాణాలపై గద్దలా వాలుతున్న స్థానిక నేత వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు వికారాబాద్ జిల్లా బట్వారాలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటన తాండూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచన పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి పురస్కరించుకొని కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డివిజన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడగా ఫోటో దిగాలా ఇప్పుడు ఫోటో ఓకే ప్రశ్న చిలికా సార్ జగిత్యాల జిల్లా మేడిపల్లిలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో ప్రాజెక్టులో అటవీ భూములు పోతే మేడిపల్లి మండలంలో రెవెన్యూ భూములను అటవీ శాఖ బదలాయించడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎక్కడ ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్టు, ఎక్కడ జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి భూములు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. మేడిపల్లి మండలంలో రెవెన్యూ భూములు కొన్ని పట్టా భూములు కలుపుకొని సుమారు 800 పైచిలుకు ఎకరాలను ఎక్కడో ఖమ్మంలో సీతారామ ప్రాజెక్టులో అటవీ భూములు పోయినాయని ఈ మేడిపల్లి మండలంలో రెవెన్యూ భూముల్ని పేదలకు ఇచ్చినాయి. దళితులు బడుగు బలహీన వాళ్ళకు సంబంధించినటువంటి భూములు పట్టా భూములు కలుపుకొని అటవీ శాఖకు బదలాయించడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం. ఈ అంశంలో ఇప్పటికే గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేడిపల్లి మండల రైతుల పక్షాన ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పించి వెంటనే అటవీ శాఖ నుంచి తిరిగి ఆ భూమిని రెవెన్యూ శాఖకు అప్పచెప్పి ఆయా పేద రైతులకు అందేయాలని చెప్పని డిమాండ్ చేసినప్పటికీ అటవీ శాఖకు అప్పచెప్పడం వల్ల అటవీ అధికారులు రావడం, వాళ్ళు స్వాధీనపరుచుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇటీవల దేశపేట తదితర గ్రామాలలో రైతులందరూ కూడా మూకుమ్మడిగా మోకా మీద అటవీ అధికారులను రానివ్వకపోవడం లాంటి సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి వైఫల్యం కొట్టచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కడో సీతారామ ప్రాజెక్టు ఖమ్మంలో అటవీ భూములు పోతే ఎక్కడ ఖమ్మం జిల్లా, ఎక్కడ జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో మేడిపల్లిలో 812 ఎకరాలు ఇస్తారని అడుగుతుంది. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే వైఫల్యం ఏ విధంగా కనిపిస్తుందంటే కొట్టచ్చినట్టు మేడిపల్లి నుంచి చెందుర్తికి పోయే రోడ్డులో అటవీ శాఖ అనుమతిని ఇప్పించడంలో వైఫల్యం పొందింది. కనీసం ఈ ప్రాంతంలో రోడ్డు కోసం పోయిన అటవీ భూమి కోసం ఇచ్చినట్టు అర్థం. ఎక్కడ ఖమ్మం జిల్లా, ఎక్కడ జగిత్యాల జిల్లా, ఎక్కడ సీతారామ ప్రాజెక్టు, ఎక్కడ ఈ రైతుల భూమిని తీసుకోవడం, ఇక్కడ ఈ 2 మండలాలకు ఉపయోగపడే అటవీ శాఖ క్లియరెన్స్ ఇప్పించడంలో వైఫల్యం చెందిన ఎమ్మెల్యే
ఈ విధంగా చేయడం సరైన కాదు. వెంటనే రెవెన్యూకి ఆ భూములను అప్పయ్యాలని చెప్పి ఆ రైతాంగానికి అప్పయ్యాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు మేడిపల్లిలో రైతాంగం చెప్తా ఉంది యూరియా కొరత అధికంగా ఉందని. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది గొప్పలు, ఏ రైతుకు కష్టం కలిగించమని, ఒకరికి 2 సంచుల కంటే ఎక్కువ ఇవ్వడం లేదని చెప్పని కూడా. యూరియా కొరత ఇవ్వడం వల్ల రైతును మానసిక శోభకు గురి చేస్తుంది. రైతులు ఈతలు వేసినప్పటి నుంచి కష్టాలే. యూరియా కొరత, పండించిన పంటలు అమ్ముకుందామంటే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇబ్బందులు, మద్దతు ధర సరిగా లేనటువంటి పరిస్థితుల్లో చెరుకు రైతు, పసుపు రైతు, వరి రైతు, మొక్క రైతు, ఈ విధంగా ఏ పంటలు వేసినా రైతులు పడుతున్న ఇబ్బందులు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. వెంటనే యూరియా కొరతను తొలగించి ప్రతి రైతుకు అవసరమైనటువంటి యూరియాను ఆయా గ్రామాల్లో అందజేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దావుర మండలంలోని బట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గత 40 సంవత్సరాల క్రితం దళితులకు ఇండ్ల స్థలాలకు కేటాయించిన భూములను ప్రభుత్వ పథకాల పేరుతో కబ్జా చేయడం బాగాలేదని ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అడపు నాగార్జున మాదిగా అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మండలంలో ఎక్కడా జరిగినా తక్షణమే మానుకోవాలని హెచ్చరించారు. బట్టుగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దళితుల భూమిలో చేపడుతున్న ప్రకృతి వనం ఆపకపోతే ఆందోళనలు చేయవలసి వస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బట్టుగూడెం గ్రామ దళిత ప్రజలు రవి, మహేందర్, ప్రశాంత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇమాం భూములు మస్తు ఉన్నాయి సార్, అక్కడ వేరే ఉన్నాయి అగ్రవర్ణాలు ఏమంటే మీకు పట్టాలు ఇవ్వలేదు, మీ పేరు మీద ఎవరి పేరు మీద లేదు, మేము చట్ట ప్రకారంగా పోతామని చెప్పేసి పోలీసులు పెట్టేసి ఈరోజు బట్టుగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నుండి దళితులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల భూముల్ని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రకులానికి చెందినటువంటి సర్పంచ్ లింగారెడ్డి గారు ఆ ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల పేరు మీద ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల పేరు మీద మా దళితులకు సంబంధించిన భూములని గుంజుకొని అందులో కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా అగ్రకులాలకు కూడా దాదాపుగా 100,000 ఎకరాల భూములు అన్ని గ్రామాల్లో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ భూములను వదిలేసి అణగారిన వర్గాలకు చెందిన దళిత గిరిజన వర్గాలకు చెందిన పేద వర్గాలకు చెందినటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమిని గుంజుకోవడం దారుణమైన విషయం. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. కానీ 3 ఎకరాల విషయం దేవుడెరుగు. కానీ దళితుల చేతుల్లో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములను కూడా గుంజుకొని పేదవారిని మరీ బికారి వారిగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఖబర్దార్ కేసీఆర్. ఎస్సీ ఎస్టీల భూముల జోలికి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్న సీఎం పీఠం నుంచి దింపేసి మిమ్మల్ని ఇంటికి పంపించవలసి వస్తుంది. అదేవిధంగా ఈరోజు బట్టగూడెంలో ఉన్నటువంటి దళితులకు చెందిన ఇళ్ల స్థలాల భూమి ఏదైతే ఉన్నదో ప్రభుత్వ అధికారులందరూ కూడా పోలీసు సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, సంబంధిత మండల డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ పేద వర్గాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు ఉండబడిన భూమిని వారికే చెందే విధంగా చేయాలని, అంతేకాకుండా ఏ రాజకీయ పార్టీ పలుకుబడి ఉంటే ఆ రాజకీయ పార్టీలకు ఒత్తాసు పలకడానికి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదని, పేద వర్గాలకు, అణగారిన వర్గాలకు సంబంధించిన ప్రజలకు న్యాయం చేసే దిశగా మీ ఉద్యోగాలు చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి అగ్రకులాలకు చెందినటువంటి సర్పంచ్లారా ఖబర్దార్, ఈ రోజు నుంచే ఆ భూముల్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఆపకపోతే రేపటి నుంచే మీ మీదకి యుద్ధానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఖబర్దార్ మా భూములు వదిలేయాలని మేము ఈ సందర్భంగా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని నేతాజీ చౌక్ లో మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ మాట్లాడుతూ, లక్షల మంది పేదలకు గుండెకు సంబంధిత వ్యాధులకు ఉచితంగా వైద్యం అందుతుందంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి చలవే అని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య కోసం ఫీజు రియంబర్స్మెంట్, మైనార్టీలకు 4% రిజర్వేషన్లు, 108 ఎమర్జెన్సీ సేవలు లాంటి పథకాలు నేటికి అమలవుతున్నాయంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గుడిపల్లి నాగేష్, షకీల్ కలీం, మోసిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. आज వైఎస్ రాజశేఖర రెడ్డి साहब की फॉर्मर सीएम
बेटी आंध्र प्रदेश, उनकी वर्धांती है, 11th वर्धांती। आज बड़े फख्र से हम बोल सकते कि ये वाईएस राजशेखर रेड्डी साहब कांग्रेस पार्टी के लीडर थे, कांग्रेस पार्टी के सीएम थे और हर गरीब के हमदर्द थे। आपके इंतकाल के बाद कई लोग हार्ट अटैक आके वाईएस राजशेखर रेड्डी साहब का इंतकाल हो गया, उनके कई लोग गुजर गए। तो आज उनको याद करने का अहम मकसद ये है कि ये वो वाईएस राजशेखर रेड्डी साहब है जो आरोग्यश्री लाकर कई गरीब लोगों के हार्ट के ऑपरेशन और कई इलाज गवर्नमेंट हॉस्पिटल में उस जमाने में पैसा लिया जाता था, लेकिन प्राइवेट हॉस्पिटल में फ्री इलाज कराने का सबसे बड़ा श्रेय वाईएस राजशेखर रेड्डी साहब को है। इसी तरीके से आदिलाबाद में रिम्स हॉस्पिटल जो इतना बड़ा हॉस्पिटल आज बना हुआ है, ये वाईएस राजशेखर रेड्डी साहब के दौर में, कांग्रेस के दौर में वाईएस राजशेखर रेड्डी साहब सीएम थे उस वक्त ही है। इसी तरीके से माइनॉरिटी को 4% रिजर्वेशन, आज हमारे बच्चे होटल से कोई डॉक्टर बना या चाय की दुकान से या फिर जो सो साइकिल दुकान से या पान डब्बे से इंजीनियर बना, कोई अगर DRO, DFO, RDO बना, तो ये 4% रिजर्वेशन की मेहरबानी है कांग्रेस पार्टी का और वाईएस राजशेखर रेड्डी साहब का। हमेशा जो सो मुसलमान कम्युनिटी शुक्रगुजार रहती। साथ ही साथ फीस रियम्बर्समेंट, जो ऑल कम्युनिटी को जो फीस रियम्बर्समेंट करे वो आज तक कोई नहीं कर सके। जो फीस रियम्बर्समेंट हमारे बच्चों को सिर्फ राजशेखर रेड्डी साहब का एक ही ऐलान था, बच्चों को आज स्कूल को भेजो, फीस की जिम्मेदारी हमारी बोल के। तो इस तरीके से कई SC, ST, BC, माइनॉरिटी सारे कम्युनिटी के लोगों को एक साथ लेके चले, डेवलपमेंट करे और पूरे देश में वाईएस राजशेखर रेड्डी साहब का के जैसा लीडर नहीं था। तो उनको सब्र अता फरमाए, उनके खानदान वालों को, और उनके नस्ल कदम पे उनके बेटे भी सीएम बने। काबिल सताइश है। मैं आज जितने भी लीडर्स है वो लीडरों से ये बोलना चाहता हूँ, मेहनत का फल एक न एक दिन मिलता। वाईएस राजशेखर रेड्डी साहब के मेहनत को देखकर उनका बेटा मेहनत किया, सीएम बना। कोई भी पॉलिटिकल पार्टी के लीडर हूँ, मैं भी एक पॉलिटिकल पार्टी का लीडर हूँ, लेकिन जो काम करता है लोग उसी को याद करते हैं। हजारों लोगों के हार्ट के ऑपरेशन, हजारों लोगों की मदद करना, लोन दिलाना, बच्चों को पढ़ाना, हर एतबार से संभालना। स्टेट में महाराष्ट्र से दूसरे स्टेटों से लोग तेलंगाना में जो सो आंध्र प्रदेश में आके रहे कि यहाँ का सीएम अच्छा है, तो इस तरीके से काम करना बोल के मैं सभी लोगों से गुजारिश करता हूँ। 104, 108 और जो सो कई और चीजें। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు తనయుడు దివంగత నందమూరి హరికృష్ణ 65వ జయంతిని కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా హరికృష్ణ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు అంబటి భోజిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం అంబటి భోజిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు మరవలేనివి అన్నారు। నందమూరి కుటుంబం అందించిన సేవలను తెలుగు జాతి ఎన్నటికీ మర్చిపోదన్నారు। ఎన్టీఆర్ చేపట్టిన చైతన్య రథయాత్రకు సారథిగా వ్యవహరించిన హరికృష్ణ తండ్రికి వెన్నుదన్నుగా నిలిచి పార్టీని ముందుకు నడిపించేందుకు దోహదపడ్డారని ఆయన కొనియాడారు। ఈ కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాడపు ఆగయ్య, మానకోరుడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఎడ్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు నందమూరి కుటుంబంలో మన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీకి చైతన్య రథసారథి హరికృష్ణ గారి 65వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం। కరీంనగర్ పార్లమెంటు తరఫున, కరీంనగర్ పార్లమెంటు కుటుంబీకుల తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, మనము ఏ రోజు కూడా నందమూరి కుటుంబాన్ని మర్చిపోయే స్థితిలో ఉండము। ఎందుకంటే నందమూరి కుటుంబం అనేది ప్రపంచంలోనే తెలుగుని ఒక వెలిగించిన కుటుంబం। దానికి రథసారథి హరికృష్ణ గారు। కాబట్టి మనం ఈ జన్మనే కాదు, వచ్చే జన్మలు ఉంటే కూడా ప్రతి జన్మలో కూడా మనం ఈ కుటుంబాన్ని, మన తెలుగు ప్రతిష్టను స్థిరపరిచిన
ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుల కుటుంబాలను మనం మర్చిపోయేది కాదు. ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం, ఆయన మన మధ్యలో లేకపోవడం బాధాకరమైన కూడా మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ మనం అందరం కూడా ఆయన ఆత్మని ఆ దేవుని దగ్గర చేర్చుకొని శాంతి చేకూర్చాలని చెప్పేసి ప్రార్థిస్తూ జయంతి ఉత్సవం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీటీ ఎల్ఏసీ మెంబర్ బెజ్జంకి అనిల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మన నుండి భౌతికంగా దూరమైనా ఆయన ఎప్పుడు ప్రజల మనసులో దేవుడిగా నిలిచారని కొనియాడారు. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ రిమ్స్ మెడికల్ కాలేజ్ మంజూరు చేసి జిల్లాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులు చేపట్టి అనేక మంది రైతులకు అండగా నిలిచిన మహనీయుడు వైఎస్ఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మొస్రం శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమని వినోద్, ఆదిలాబాద్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎస్కే అస్లాం తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ నాయకుడు స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో దేవుడుగా నిలిచిన ఆ మహనీయుడు ఆయన పాలనలో నిరంతరం బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులకు సేవే లక్ష్యంగా పనిచేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 11 ఏళ్ళైన నేటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆ మహనీయుని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆయన చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా ప్రజల మదిలో ఉన్నాయి. ఆ మహానాయకుడు చనిపోయిన తర్వాత అనేక ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ మార్చిన తర్వాత ముఖ్యమంత్రుల్ని ఆయన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి దగ్గర బ్రేక్ జరగడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఒక నినాదంతో ప్రజలకు రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమాలని అందాలి అన్న ఒక సంకల్పంతో ఆయన చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతులకు రుణమాఫీ కానీ, రైతులకు రుణాలు కానీ, కార్మికులకు ఉపాధి అవకాశాలు కానీ, ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి ఆ విధంగా నిరుపేదలైనటువంటి పేద ప్రజలకు పెద్ద ఆసుపత్రి దూరమైనటువంటి పరిస్థితిలో ఆరోగ్యశ్రీని రూపకల్పన చేసి ప్రతి పేదవానికి పెద్ద ఆసుపత్రిలో వైద్యం జరిగే విధంగా, చదవాలన్న ఆసక్తి ఉండి చదవలేనటువంటి పరిస్థితిలో పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా అనేక మందికి విద్యాదాత అయినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి. ఆ విధంగా చెప్తూ పోతుంటే ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం. భగవంతుడి దయతో, రాజశేఖర రెడ్డి గారి దీవెనలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావడంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నిరుపేదలకు అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలను చేపడుతూ అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇవ్వడం, ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఆశయాలని తెలంగాణ రాష్ట్రంలో కూడా రావాలని ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ భగవంతుడి దయతో తప్పనిసరిగా కూడా ఆ దేవుడి ఆశీస్సులతో తప్పనిసరిగా కూడా ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన వస్తుందని మేము ఆశిస్తూ తప్పనిసరిగా కూడా నిరంతరం కూడా ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఆశయాలతోని ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఆయన చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమాలను మేము గుర్తు చేస్తూ ప్రజలకు కావాల్సిన ప్రతి కార్యక్రమంలో మేము అండగా నిలబడతామని. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఔషాపూర్ గ్రామంలో 163వ జాతీయ రహదారిపై భువనగిరి చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వెళ్తుండగా గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా చనిపోవడంతో విషయం తెలిసిన గట్కేసర్ మండల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరశురాం రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పెన్నిధి, ఆరోగ్యశ్రీ ప్రదాత అని కొనియాడారు. తాను సీఎం అయిన మొట్టమొదట ఉచిత కరెంటు నిరుపేదలకు ఆరోగ్యశ్రీ 108 ఇలాంటి పథకాలు అమలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ రెడ్డి, జగన్, ఎదిరే కృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు బాంధవుడు, మహానేత, పేదల పెన్నిధి, ఆరోగ్యశ్రీ ప్రదాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహోన్నతమైన వ్యక్తి, మహానేత. ఆయన మన రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిండు. ఆయన కడప నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, పులివెందుల నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా, కడప నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి, పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన లేని లోటు రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, మన తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా తీరని లోటు. కాబట్టి మనం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారిని మరవలేము. ఎందుకంటే ఆయన చాలా పథకాలు చేసిండు. ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రి గెలిచిన వెంబడే రైతులకు ఉచిత కరెంటుపై సంతకం పెట్టిండు. తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిండు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ కల్పించిండు, 108 కల్పించిండు. వృద్ధులకు పింఛన్లు ఇచ్చిండు. విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ చేసిండు. ఈ విధంగా చాలా కార్యక్రమాలు ఆయన చెప్పుకోలేనన్ని పథకాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చాలా చేసిండు. ఆయనను మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు మరవదు. అదేవిధంగా మన పరిగి ప్రాంతం కూడా చాలా ఆయన లేని లోటు చాలా ఉంది. ఎందుకంటే మన నాయకుడు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారితో చాలా సంబంధాలు ఉండే. ఎటువంటి సంబంధాలు అంటే కుటుంబంలో ఒక వ్యక్తిగా మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు రాజశేఖర రెడ్డి గారితో ఉండేవారు. ఎందుకంటే ఒక విషయం, మన ప్రాణహిత ప్రాజెక్టును చేవెళ్ళే వరకు ఉంటే మన వికారాబాద్ ఇంద్రమ్మ పల్లెబాట కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి గారు భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రాణహితను చేవెళ్ళ వరకు ప్రకటించిన వెంబడే మన రామ్మోహన్ రెడ్డి సార్ గారు లేచి మా పరిగి ప్రాంతానికి కూడా రైతులు చాలా ఉన్నారు, మాకు నీళ్లు లేవు, మాకు కూడా పరిగి వరకు నీళ్లు కావాలని వెంటనే లేచి అడిగిన వెంబడే రాజశేఖర రెడ్డి గారు మైకి తీసుకొని మన ప్రాణహిత చేవెలను పరిగి వరకు పొడిగించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అది చేపించిన ఘనత రామ్మోహన్ రెడ్డి సార్ గారిది. అందుకోసం పరిగి ప్రాంత ప్రజలు చాలా నష్టపోయినాం. ఆయన ఉంటే పరిగి నియోజకవర్గ రూపురేఖలు మారుతుండే. రాజశేఖర రెడ్డి గారు ఉంటే, మన నాయకుడు రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఉండి చాలా చేపిస్తుండే, ఆయన వెంబడి ఉండి. కాబట్టి మనం చాలా నష్టపోయినాము. ఆయన లేని లోటు, తీరని లోటు మన పరిగి ప్రాంతానికి. అదేవిధంగా అదే బాటలో రాజశేఖర రెడ్డి గారి బాటలో మన రామ్మోహన్ రెడ్డి సార్ కూడా నడుస్తున్నారు. ఎందుకంటే ఆయన జలయజ్ఞం. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బంటారం మండల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికీ కరోనా మహమ్మారి వచ్చి 6 నెలలు కావస్తుంది, ఇంకా టీకా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మాస్కులు ధరించాలని సూచించారు. వికారాబాద్లో, తాండూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఇండియాకి కరోనా వచ్చి దాదాపు 6 నెలలు అవుతున్నట్లు ఇంచుమించు. ఈ 6 నెలల సమయం లోపల మనం అందరం కూడా చూసినాము. ఇప్పటికే అంటే చాలామందికి కూడా దీని మీద అవగాహన అనేటటువంటిది ఏర్పడింది. అయినా కూడా నేను చెప్పదలుచుకున్నది, ఒక ఎమ్మెల్యేగా కాక ఒక డాక్టర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీనికి ప్రివెన్షన్ మాత్రమే ఉంది, క్యూర్ లేదు. అంటే మనం దాన్ని నివారించగలుగుతాము, కానీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే అంటారు. అమ్మ జెడ్పీటీసీ గారు చెప్పండి. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చిందనుకో, టైఫాయిడ్కు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ ఉంటాయి. అట్లాగే మలేరియా వస్తే మలేరియాకి సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ వస్తాయి. కానీ కరోనాకు ఇది అనేటటువంటిది ఇప్పటివరకు ఏ ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ అయితే ఇంకా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో, దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఇప్పటివరకు రాలేదు. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన మాత్రం మనం ఇంతకుముందు ఏమైతే చూస్తున్నామంతా మాస్కులు కట్టుకోవడము, భౌతిక దూరము పాటించడము, ఇవన్నీ కూడా చేతులను ఎప్పటికప్పుడు కడుక్కోవడం ఏం చేస్తున్నాం, అవన్నీ కూడా కంటిన్యూ చేయాల్సిందే. ఎన్ని రోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది అనేటటువంటిది ఇప్పటివరకు అయితే ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చే వరకు మాత్రము మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనము దీంతో సహజీవనం చేయాల్సిందే.
కరోనా ఇవాళ పోతో రేపు పోతో అనేటటువంటి క్లారిటీ లేదు కాబట్టి దీంతో మనము సహజీవనం చేసుకుంటూనే జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని ఏ విధంగా నివారించాలనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకేమన్నా చెప్పండి. ఇప్పుడు మ్యారేజ్లు కానీ ఏదైనా సరే ఎంతమంది పబ్లిక్ వరకు ఉండాలి? ఇంతమంది అని కాదు, ఎంత తక్కువ మంది ఉంటే అంత మంచిది. దూరం పాటించాలా, మాస్కులు వేసుకోవాలా కంపల్సరీ. చేతులు ఇవన్నీ కూడా ఎవరైనా ఏదైనా ముట్టినా వస్తువును ముట్టినా ఇంకెవరైనా దాకినా కానీ వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలా. ఈ జాగ్రత్తలు మాత్రం అందరూ నిమజ్జనం అప్పుడు అందరు జాగ్రత్తలు తీసుకోమని మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాము. ఏ పండుగ ఇది ఇప్పుడు కులాలకు మతాలకు లేకపోతే వీళ్ళు పేదవాళ్ళ ఉన్నవాళ్ళ అనేటటువంటిది కాదు. అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా లేకపోతే డబ్బుకు సంబంధం లేకుండా వచ్చేటటువంటి రోగం ఇది. కాబట్టి ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా వాళ్ళ ఆచారాలను గౌరవిస్తూనే ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళు ఏమన్నా ఉంటే చేసుకోవాలా. హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళ ఆచారాలను పాటిస్తూనే. ఇప్పుడు మొన్న మొహరం వచ్చింది, దాన్ని మనం అందరము ఏ విధంగా కరోనాను నివారిస్తామని చేసుకుంటూనే వాళ్ళ పండుగ చేసుకోవాలా. మొన్న గణేష్ అని వచ్చింది, గణేష్ కూడా అట్లాగే. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ వాహనానికి మండల తెరాస పార్టీ మాజీ మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు మోహన్ రాథోడ్ అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. అల్లాదుర్గం మండల కేంద్రమైన అల్లాదుర్గం జాతీయ రహదారి విస్తీర్ణంలో తన ఓ హోటల్కు సంబంధించి నష్టపరిహారం రాకపోవడంతో ఆర్డీఓ సాయిరాం కారుకు అడ్డంగా పండుకొని నిరసన తెలిపారు. దీంతో ఆర్డీఓ ఆయన హోటల్కి వెళ్లి అతనికి రావాల్సిన డబ్బులను మంజూరు చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తిరుపతి రుయా హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ స్టోక్ కోఆర్డినేటర్ ఆర్ కౌలుట్లా యాదవ్ కోరారు. ఆయన ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. రుయా ఆసుపత్రిలో రిజర్వేషన్ నియామకాల విషయంలో అవినీతి అక్రమాలు జరిగాయని వాటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరారు. మంత్రి గుమ్మనూరు జయరాంపై కొందరు పనిగంటుకొని వేధింపులు గురి చేస్తున్నారని అన్నారు. బీసీ నాయకుల జోలికి వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. అందుకు ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిటీకి సిఫార్సుకు వ్యతిరేకంగా నియమాలు పాటించకుండా అక్కడ యాజమాన్యం వాళ్ళ అడ్డగోలుగా నియామకాలు చేపట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తొంగలో దొక్కుతున్నారు. దీనిపైన శాసనసభ కమిటీ చర్యలు తీసుకొని వాటిపైన తగు విచారణ చేసి బాధ్యులపై కఠినపరమైన చర్యలు తీసుకుంటే రిజర్వేషన్లకు మాత్రం న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము స్పందించి శాసనసభ కమిటీని వేసి రుయా హాస్పిటల్పై విచారణ చేపట్టాలని కోరుతున్నా. జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు మంత్రి పదవి వరించడం వల్ల అందరూ హర్షించారు. కానీ బీసీ జయరాంని రాజకీయంగా అనగదొక్కాలనే ఉద్దేశంతో కొన్ని శక్తులు అతనిపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆయనకి ఎలాంటి సంబంధం లేని ప్యాకార్డ్ క్లబ్పై అతని అంటకట్టి అతని రాజకీయంగా బదనాం చేయడం చాలా బాధాకరం. పార్టీలు వేరు కావచ్చు, ఆయన ఏ పార్టీ నుంచి సెలెక్ట్ అయినా అనేది కాదు ముఖ్యం కాదు. కానీ బీసీ కాన్సెప్ట్తో బీసీ మంత్రిగా మనం ఆయన అభినందించాలి. అతనికి మంత్రి పదవి అవకాశం ఇచ్చినందుకు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలపాలి. కాకపోతే మంత్రిని ఈ విధమైన పేకాడ క్లబ్కి అంటగట్టడం అనేది ఎంతవరకు సమాజం అని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిపైన వాస్తవాలు ఏమిటి, అక్కడ జరుగుతున్న ఏమి జరుగుతుంది దానిపైన గుమ్మనూరు జయరాం మంత్రి గారు స్పష్టమైన పత్రికా ప్రకటన కూడా వెల్లడించాడు. అందుకు బాధులైన వారిని కూడా కఠినంగా శిక్షించడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. దీనిపైన వాస్తవాలు నిగ్రహించాల్సిన అవసరం అధికారులపైన ఉంది. కాబట్టి అనవసరమైన మంత్రిని అబాస్ పాలు చేయడం అనేది సమంజసం కాదు. ఏకైక జిల్లాలో బీసీ మంత్రిగా ఆయన ఎలక్ట్ అయ్యాడు. అతనికి అండగా నిలబడాల్సిన అవసరం మనం ఎంతైనా ఉంది. బీసీలంతా ఏకమై అండగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా జరుగుతున్నాయి, చాలా ఉదాహరణ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ కేవలం ఒక బీసీ. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరి నియోజకవర్గం జనసేన కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగరి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటారు. నగరి పోలీసులకు N95 మాస్కులు, శానిటైజర్లు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నగరి నియోజకవర్గ నాయకులు మెరుపుల మహేష్, దేవా, ఉపేంద్ర తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఓకే సార్. ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదిన సందర్భంగా నగిరి నియోజకవర్గంలో నగిరి మండలంలోని ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో మొక్కలు నాటడం కార్యక్రమం చేశాము. అదేలాగా పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎవరైతే కోవిడ్లో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నారో వాళ్ళకి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ కార్యక్రమం చేశాము. అదేలాగా ఈరోజు మండపంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇలా అంటే జనసేన అధినేత ముఖ్యమైన సిద్ధాంతం సేవ అనే దాంట్లో ఈ కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా ముందుండి చేసినటువంటి ఉపేంద్ర, దేవ, నగిరి జనసేన అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియాకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికి రహదారులు, వాగులను తలపించాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పుట్టపర్తి తడిసి ముద్దయింది. పెద్ద ఎత్తున కురిసిన వర్షానికి రోడ్లపై మోకాల లోతు నీరు పారడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు వాగులాగా సాగడంతో స్థానికులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జోరుగా కురిసిన వర్షానికి సత్యమ్మ దేవాలయం, వేణుగోపాల స్వామి, హనుమాన్ దేవాలయ చుట్టూ నీరు చేరడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులోని దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం అందించిన ఏకైక ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి అని, ఆయన ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు. అందరం కూడా ఇప్పుడు మరవలేని గొప్ప నాయకులు, ప్రజల నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 11వ వర్ధంతి. ఆయన పేరు చెప్పగానే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఉత్తేజంతో ఏ విధంగా అయితే ఆయన పరిపాలన చేశారో ముఖ్యమంత్రిగా, ఏ విధంగా అయితే ఆయన ప్రజల నాయకుడిగా మొత్తం 2 రాష్ట్రాలు, ఈరోజు ఉన్న 2 రాష్ట్రాలని, తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేశారో, పేద ప్రజలకు ఎప్పుడుగా అండగా ఉన్నారో, ఆయన పెట్టే ప్రతి పథకం కూడా ఈరోజు కూడా ఎవరో మరవలేని విధంగా ఆయన. గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డు నడుపూరు గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో తీసుకుని రావడానికి సాయశక్తుల కృషి చేసి రైతులకు అండగా నిలిచి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్దిపూడి పరదేశి, నక్క వెంకటరమణ, తాటికొండ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరైనా నిర్మాణాలు చేపడితే వెంటనే అక్కడ వాలిపోవడం, పెద్ద ఎత్తున డబ్బులు దండుకోవడం అత్తాపూర్లోని ఓ స్థానిక నేతకు ఆనవాయితీగా మారింది. రాజనగర్ మండల పరిధిలోని అత్తాపూర్ గ్రామం భరత్ నగర్లో నివసించే స్థానిక నేత అత్తాపూర్ భరత్ నగర్ కాలనీలో ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మిస్తే వెంటనే వారి దగ్గరికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేయడం, ఎవరు డబ్బులు ఇవ్వకపోతే జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తానని పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడడం ఆనవాటుగా మారింది. తాజాగా భరత్ నగర్ కాలనీలో 120 గజాల స్థలాన్ని 2 నెలల క్రితం ఎన్ఆర్ఐ బొమ్మరాజ్ గోపాల్ కొనుగోలు చేశారు. ఫ్లాట్ కొనుగోలు చేసిన ఎన్ఆర్ఐ తన స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని ఆలోచన చేయగా సదరు నేత తనకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇవ్వకపోతే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితుడు రాజనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు బొమ్మ రాజగోపాల్ పోలీసులను కోరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జీహెచ్ఎంసీ సిబ్బందితో ఇతనుకున్న సంబంధాలపై విచారిస్తున్నారు. ఇక్కడ స్థలం ఉంటే 120 గజాలు కొనుక్కున్నాను. కొనుక్కొని రిజిస్టర్ చేయించుకున్నాను. ఎల్ఆర్ఎస్ కూడా అప్లై చేసినాను సార్. ఎల్ఆర్ఎస్ ఇంకా రాలేదు. కానీ ఇక్కడ టేకుల కాంతారెడ్డి అని ఒక అతను నాకు 5 లక్షలు ఇస్తే తప్ప ఇల్లు కట్టుకోనివ్వనని, లేకుంటే నువ్వు ఆంధ్రా నుంచి ఎట్లా కడతావో చూస్తాను, ఇక్కడ మేము కట్టుకనియము, మీరు ఆంధ్రాలో డబ్బులు గుంజుకోరా, ఆంధ్రాలో బెదిరియరా అని నన్ను ఈరోజు పని మొదలు పెడితే క్రేన్ వచ్చి పనులు చేస్తానే కానీ నన్ను కొట్టనీకి వచ్చినాడు సార్. షర్టు పట్టుకున్నాడు. నా దగ్గర ఆడియో వీడియో ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. 5 లక్షలు డిమాండ్ చేసినది. ఇక్కడ బీజేపీ వాళ్ళను పెద్దలను కూడా తీసుకెళ్తే ఎవడొచ్చినా నన్ను ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్లో నాకు తెలియవా, రాజకీయాలు నాకు తెలియవా, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ పోయి రాలే, ఎన్నిసార్లు నేను చూడని పోలీస్ స్టేషనా, నేను చూడని రాజకీయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు, మహానేతకు ఘన నివాళులర్పించిన నేతలు. వేములవాడలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. ఖమ్మంలో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు జగిత్యాలలో ఇవ్వడమేంటంటూ ప్రశ్న. అనంతపూర్ జిల్లా పుట్టపర్తిలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం, పట్టణంలోని పలు కాలనీలు జలమయం. రాజనగర్ పరిధిలో నూతన నిర్మాణాలపై గద్దలా వాలుతున్న స్థానిక నేత, వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. వికారాబాద్ జిల్లా బట్వారంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటన, తాండూరులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ సూచన. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.